రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే జర్నలిస్టుల సమస్య పరిష్కారం కోసమైతే టీయూడబ్ల్యూజే మహా పోరాటానికి అయితే సిద్ధమైందని తెలియజేస్తున్నారు. డిసెంబర్ 3న టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలోనైతే హైదరాబాద్ లో మహాధర్నా చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి పోస్టర్ను కూడా టీయూడబ్ల్యూజే సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహయత్ ఆలీ రిలీజ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల కోసం పోరాటం మొదలు పెట్టామని విరహత్ ఆలీ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను సైతం స్వరాజ్య తెలంగాణలో అయితే ప్రభుత్వాలు కల్పించడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఇక్కడ పూర్తిగా వాళ్ళు జర్నలిస్టులకు అందించాల్సిన సేవల్లో వైఫల్యం చెందిందని మేము భావిస్తున్నాం. 2 ఏళ్లుగా సమాచార శాఖ కార్యకలాపాలు రాష్ట్రంలో లేవు. ఓవైపు చిన్న మధ్య తరగతి పత్రికలు సంక్షోభంలోకి నెట్టవేయబడ్డాయి. వాళ్ళకు రావాల్సిన బకాయిల చెల్లింపుల విషయంలో కావచ్చు, లేక వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ల జారీ విషయంలో కావచ్చు, ఎలాంటి స్పందన చర్యలు లేవు. దీంతో చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. చిన్న మధ్య తరగతి పత్రికలకు కూడా రాష్ట్రంలో అండగా నిలబడి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా మా సంఘం డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా వీటితో పాటు గత ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం, భద్రత కోసం కొన్ని ప్రత్యేక కమిటీలు ఉండేటివి, ప్రొఫెషనల్ కమిటీస్. కానీ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆ కమిటీలు కాగితాల నుండే, ఫైళ్ల నుండే మాయమైపోయినాయి. అందులో ముఖ్యంగా జర్నలిస్టుల విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులపై దాడులు జరిగినా, వాళ్ళకి ఎలాంటి బెదిరింపులు వచ్చినా ఆ శక్తులపై చర్యల కోసమో, లేక పోలీసుల నుండి ఎదురయ్యే దాడుల విషయంలో కావచ్చు, అక్రమ కేసుల విషయంలో విచారణ జరిపేందుకు దాడుల వ్యతిరేక కమిటీ, హై పవర్ కమిటీ అనేది గతంలో 10 ఏళ్ల రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత హై పవర్ కమిటీ ఆచూకీ లేకుండా పోయింది. అట్లాగే జర్నలిస్టుల నిధి సంక్షేమ కమిటీ ఉండేది, అది లేదు. వేతనాలను పర్యవేక్షించేందుకు త్రైపాక్షిక కమిటీ ఉండేది, అది లేదు. ఇట్లా ఉండాల్సిన వృత్తిపరమైనటువంటి కమిటీలు మాయమైపోయినాయి. ఉమ్మడి రాష్ట్రంలో అమలైనటువంటి పథకాలు మాయమైపోయినాయి. మరి ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు ఏం పాపం చేశారు, అసలు వాళ్ళని ఎందుకు ఇంత విస్మరిస్తున్నారో అసలు ఎవరికి కూడా అంతుపట్టని పరిస్థితి. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు అన్ని 33 జిల్లాల్లో జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఈ వినతి పత్రాలు ఇచ్చి ప్రస్తుత ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు అలసిపోయింది. ఇక మాకు ఏకైక మార్గం పోరు మార్గమే. అందుకే డిసెంబర్ 3వ తేదీన రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నా కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తుంది. 33 జిల్లాల నుండి వందలాది మంది జర్నలిస్టులు ఈ మహాధర్నా కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. మేము మహాధర్నా నిర్వహించి మా సమస్యలన్నిటినీ ఒక వినతి పత్రం మేము సమాచార శాఖ కమిషనర్ గారికి అందిస్తాం. వెంటనే మేము మా ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా విస్తరించడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి సూచిస్తున్నాను. ఇక్కడ పూర్తిగా